హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం రాజ్మా వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒకరోజు నైట్ రాజ్మాని ఇలా వాటర్లో నానబెట్టుకొని ఉంచుకోవాలి. 24 hours అదే నైట్ అంతా నానిన తర్వాత ఇలా 2-3 వాషెస్ చేసి మిక్సీ జార్లో వేసుకుని అల్లం ముక్కలు వేసుకుని మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకుని, నేను ఇక్కడ కల్లుప్పు వాడుతున్నానండి, కల్లుప్పు మంచిది కాబట్టి. సో ఇలా వేసుకుని ఇలా పేస్ట్లా ఆడుకొని ఉంచుకోవాలి. ఇలా పేస్ట్గా ఆడుకున్న దాంట్లో మనం కొంచెం కట్ చేసుకున్న కరివేపాకు, అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేయాలండి. రాజ్మా చాలా వంటికి మంచిదండి, చాలా పోషక విలువలు కలిగి ఉంటుంది. అందుకని రాజ్మాని మనం తరచూ 1 week ఒకసారి తింటే ఆరోగ్యం మంచిదండి. అలాగే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను. సో ఇలా వేసుకుని దాన్ని మనం మిక్స్ చేసుకుందాం అన్నమాట. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో కొంచెం ఆయిల్ అయితే వేసానండి. సో ఆయిల్ వేసి అది కాగేంత వరకు వెయిట్ చేసి ఇలాగ చేతిలో వడల టైప్లో మనం చేసుకుని ఆ వడల్ని ఇలా వేసుకుంటున్నాను. ఇక్కడ నేను వేరుశనగ నూనె వాడుతున్నానండి, అందుకే నురగ ఎక్కువగా వస్తుంది. సో మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అవి వేగేంత వరకు మనం ఇలాగ గోల్డెన్ ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించుకొని మనం విడివిడిగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని కదుపుకుంటూ ఉండి వేయించుకున్నాక మనం తీసి సర్వ్ చేసుకుని టమాటా సాస్తో కానీ ఏదైనా చట్నీతో కానీ తింటే సూపర్ ఉంటుందండి. రాజ్మా వడలు అయితే చాలా బాగున్నాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్.